హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు పొద్దున్నే వినీని అయితే ఫస్ట్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. నిన్న సండే కదా, సండే రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చాను. వినీని స్కూల్కు పంపిస్తే నాకు ఒక పెద్ద బరువు తక్కువైంది. ఫస్ట్ వినీని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇవి ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా బాక్స్లలో అన్ని సెట్ చేసుకొని పక్కకు పెట్టేసి, నిన్న సండే స్పెషల్ ఇంట్లో ఏమి చేయలేదు. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏది అంటే సండే స్పెషల్ ఇంట్లో ఏమి ప్రిపేర్ చేయలేదు. ఈరోజు తెస్తానంటున్నాడు మా బాబా, చూడాలి. చికెన్ తెస్తానంటున్నాడు, మళ్ళీ చికెన్ కర్రీ చేసుకోవాలి. వీటిని లంచ్ టైంకి వచ్చేలోపు నేను క్యారేజ్ కూడా ప్రిపేర్ చేసేసేయాలి. అది ఈరోజు వర్క్ అయితే చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇదిగోండి, డీమార్ట్కి వెళ్తే అక్కడ ఆ ఐటమ్స్ చూసి మనం ఇంట్లోకి తీసుకోవాల్సిన గ్రాసరీస్ అన్ని మర్చిపోయాను. 3 సార్లు బిల్ చేశాను డీమార్ట్లో. డీమార్ట్కి వెళ్తే ఇలా ఉంటుంది, అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చూస్తా, ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ మర్చిపోయి 3 సార్లు బిల్ వేయించుకున్నా తాకు ఒకసారి పోయి. డీమార్ట్కి వెళ్తే మనం అక్కడ డీమార్ట్ ప్యాక్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అంటే హాఫ్ కేజీ కేజీ ఆ గ్రాసరీస్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటే, ఇది గోధుమ రవ్వది. గోధుమ రవ్వ ప్యాక్ చేసింది హాఫ్ కేజీ ప్యాకెట్ 59 రూపీస్ ఉంది. అదే ఇది మామూలుగా విడిగా తీసుకున్నాను, విడిగా తీసుకుంటే 46 రూపీస్ పడింది కేజీ. అట్లా అనమాట. అందుకే డీమార్ట్కి వెళ్తే మనం మ్యాక్సిమం ఇట్లా లూజ్ తీసుకోవడానికే ప్రిపేర్ చేయండి. ఈరోజు అంటే ఈసారి నేను సరుకులలో యాడ్ చేసుకుంది ఏంటంటే కొంచెం హెల్దీ ఫుడ్స్ యాడ్ చేసిన. పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవి యాడ్ చేసిన. రాగి పిండి కూడా జావకి, లేదంటే రాగి పిండితో ఒకసారి చపాతీ చేస్తాను ఇంట్లో నేను. అట్లా ఆ టైం అట్లా యూజ్ చేసుకోవచ్చు నైట్ టైంలో ఫుడ్కి అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఈసారి ఆయిల్ ప్యాకెట్ కూడా మార్చేసిన. మామూలుగా అయితే ఒకే ఆయిల్ మంత్కి మనం ఆయిల్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, మన హార్ట్కి మంచిది అలా చేయటం వల్ల. ఈసారి అయితే గోల్డ్ విన్నర్ తీసుకున్నా. ఇప్పుడు అంటే పోయిన మంత్ తీసుకుంది సన్ఫ్లవర్, ఈసారి గోల్డ్ విన్నర్. ఇంకా నెక్స్ట్ మంత్కి ఏమైద్దో అక్కడ చూసి దాన్ని బట్టి అలా అయింది అనమాట. ఎప్పుడు తీసుకున్నా 3 ప్యాకెట్స్లలో అదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ అలా తీసుకుంటాను. ఇంక ఈసారి గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ తీసుకున్నాను అనమాట. ఈసారి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మామూలుగా తీసుకున్నాం. ఇది సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా పప్పు, పంకిన్ సీడ్స్, ఈ 3 కూడా యాడ్ చేసిన. అది డీమార్ట్కి వెళ్తే ఇట్లా ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి అన్నమాట అప్పుడప్పుడు. అది నెక్స్ట్ ఇంకేం తీసుకున్నామంటే ఇంకంతే, కందిపప్పు, పప్పు, సాల్ట్ ప్యాకెట్స్, విమ్ డిష్ వాష్కి. ఈ మంత్ గ్రాసరీస్ అయితే ఇవి మేము తీసుకుంది డీమార్ట్లో. ఇది అండి పరిస్థితి. ఈ సరుకులన్నీ ఇప్పుడు నేను మొత్తం సదిరేసి అయిపోయిన తర్వాత ఇంక మా బావ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళి చికెన్ తీసుకొని వస్తే ఆయన వచ్చేలోపు నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా వంట సెక్షన్కి వెళ్ళొచ్చు. వంట సెక్షన్కి వెళ్ళి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, అట్లాగే రైస్ అంతా ప్రిపేర్ చేసుకునేసరికి నాకు లంచ్ టైం అవుతుంది. ఇదండి ఈసారి వీడియో అయితే. లాంగ్ వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయట్లేదు, షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతున్నాం. ప్లీజ్ మా వీడియోనైతే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కొంచెం ముందుకెళ్ళడానికి ఒక లైక్ కొట్టండి, అంతే, ఏం లేదు. బాయ్ ఫ్రెండ్స్ మరి.